సో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు, ఈ రోజు జరిగింది ఎలిమినేషన్. సో జాను ఎలిమినేట్ అయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జాను మెంటర్ అండ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని. సో అంటే ఇక్కడ జాను దేం లేదు కదా, తను కంటెస్టెంట్ కాదు, తను మెంటర్. అంటే కంటెస్టెంట్ తో బాగా చేయించాల్సింది. అంటే కంటెస్టెంట్ బాగా చేయలేదు అనట్లేదు, కానీ తనకన్నా మిగతా వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. దానివల్ల తన లిస్ట్ లో ఉంది, ఓట్ల ప్రకారం కూడా అలాగే తక్కువ ఉంది, మార్క్స్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి అలా ఎలిమినేట్ అయింది. అయ్యో ఎక్కడైనా అన్ఫేర్ ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది జాను. అయిందా? నాకు తెలియదు మరి. సో బేసిక్ గా చాలా ఓంకార్ గారి షోలో చాలా క్లియర్ గా ఉంటారు. ఎవరైనా కొంచెం అటు ఇటు కన్సర్న్ చూపించినా కూడా చాలా కరెక్ట్ గా చెప్పాలి అని చెప్తారు ఓంకార్. చాలా షోస్ లో చూసాం మేము. ఇంతకు ముందు సీజన్ లో కూడా ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు, యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ డూ దట్ అని కరెక్ట్ గా చెప్తారు. సో ఎలా అనిపించింది ఈ ఎలిమినేషన్? లైక్ మాకు జరిగింది కూడా ఫస్ట్ ఎలిమినేషన్. అంటే ఓటింగ్ క్లియర్ గా ఉంది, ఆడియన్స్ ఓట్ వేశారు, దాంట్లో ఎవరికైతే లిస్ట్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఇంకా ఎవరు ఇది కాదు లేదు అని అంటానికి కూడా ఛాన్స్ లేదు. That was not my 100%, of course. Yes. And really sorry. But I'm grateful. I'm grateful everything happens for my good, I believe. For a reason. Yes. Yes. So, I don't know. See what happens. So happy మేము ఇద్దరం అయితే చాలా హ్యాపీ. బట్ మళ్ళీ ఒక ఛాన్స్, మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటే వస్తారా? వచ్చేస్తాం, ఇచ్చి పడేస్తాం. మిగతా 5 contestants లో లైక్ ఇంక్లూడింగ్ హర్, సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా 4 contestants లో ఎవరు మీకు ఫేవరెట్? బర్కతి. తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను, ఫుల్ సపోర్ట్. ఇంకొకటి తను యష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ చిన్న పాప, ఇద్దరు చిన్న పాపలకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా. నేను ఎక్కడున్నా సరే బయట వాళ్ళకి ఫుల్ సపోర్ట్, ఓట్లు వేసేస్తాను, నేను వేసేస్తాను వాళ్ళిద్దరికి. నా ఫ్యాన్స్ అందరూ కూడా వేసేస్తారు. Who's your favorite contestant? Sadhvi. Oh. You friend Sadhvi. Before that? Yeah. Okay, both are friends. Oh. So చూసి మన వాళ్ళందరూ ఓటింగ్స్ వేసారు. అంటే మేబీ మన వాళ్ళకి కూడా అనుకోవచ్చు, ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది, అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు. నేను కూడా ఫీల్ అవుతాను, అరే మనం కూడా ఉంటే బాగుండు, ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో, ఇంకా ఉండేది కదా. ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, తనకుంటుంది నాకుంటుంది ఫైనల్స్కి వెళ్ళాలని. బట్ అంటే జెన్యున్ గా ఏంటంటే డాన్స్ ఐకాన్ అంటే డాన్స్ ఉండాలి. యాజ్ ఎ మెంటర్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇప్పుడు అది తెలిసింది. ఇప్పుడు మనం ఏంది, ఒక మాస్టర్ డాన్స్ నేర్పించే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇవ్వడం, ఆ టెన్షన్, అమ్మో అదంతా ఇప్పుడు తెలిసింది నాకు.